రాయలసీమ వాసుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల ప్రయాణాన్ని సుగమంచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఊతమిచ్చే ఒక మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, కడప జిల్లాల ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతోంది. మదనపల్లె నుండి తిరుపతికి మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 71 NH-71 పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. ఇది కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, రాయలసీమ ఆర్థిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక జీవనానికి వారధిగా నిలవబోతున్న ఒక ప్రగతి మార్గం. ఈరోజు మనం ఈ బృహత్తర ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత, దాని నిర్మాణం వెనుక ఉన్న కృషి మరియు భవిష్యత్తులో ఇది తీసుకురాబోయే మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మదనపల్లె నుండి తిరుపతికి ప్రయాణం చెయ్యాలంటే అది ఒక పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఇరుకైన 2 వరుసల రహదారి, ఎడతెరిపి లేకుండా వచ్చే వాహనాలు, ప్రమాదకరమైన మలుపులతో ప్రయాణం గంటల తరబడి సాగేది. ముఖ్యంగా పండుగల సమయాల్లో, బ్రహ్మోత్సవాల వేళల్లో భక్తుల రద్దీతో ఈ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దాదాపు 4 గంటలకు పైగా పట్టే ఈ ప్రయాణం సమయాన్ని మాత్రమే కాకుండా ప్రయాణికుల సహనాన్ని కూడా పరీక్షించేది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత మాలా పరియోజన పథకం రాయలసీమకు ఒక వరంలా మారింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కీలకమైన ఆర్థిక, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ఆధునిక రహదారులను నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మదనపల్లె తిరుపతి రహదారిని 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం ఏకంగా 1852 కోట్లను మంజూరు చేసింది. ఈ భారీ నిధులతో పాత రహదారి స్థానంలో ఇప్పుడు ఒక అధునాతన, విశాలమైన, సురక్షితమైన హైవే రూపుదిద్దుకుంది. దీని ఫలితంగా ఒకప్పుడు 4 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 2.5 గంటలకు తగ్గిపోయింది. ఇది ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ప్రయాణాన్ని ఒక ఆహ్లాదకరమైన అనుభూతిగా మార్చింది. ఈ భారీ ప్రాజెక్టును అనేక దశలుగా విభజించి పనులను వేగవంతం చేశారు. ఇందులో ముఖ్యంగా 2 ప్రధాన విభాగాలు ఉన్నాయి. మదనపల్లె నుండి పీలేరు మీదుగా భాకరాపేట వరకు మార్గంలో మొదటి దశ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సుమారు 1852 కోట్లతో మదనపల్లె నుండి పీలేరు మధ్య 56 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తి చేసుకుని ఇప్పటికే వాహనాల రాకపోకలకు అనుమతించారు. ఈ మార్గం ప్రారంభం కావడంతో మదనపల్లె, పీలేరు పరిసర ప్రాంతాల ప్రజలు తిరుపతికి సులభంగా చేరుకోగలుగుతున్నారు. అయితే మదనపల్లె పట్టణ సమీపంలో భూసేకరణకు సంబంధించిన కొన్ని చిన్న సమస్యలు మిగిలి ఉన్నాయి. అధికారులు వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించి పూర్తిస్థాయిలో రహదారిని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మదనపల్లె నుండి పీలేరు మీదుగా తిరుపతి జిల్లా చిన్నగొట్టుగల్లు మండలం భాకరాపేట వరకు నిర్మించిన మార్గం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. పీలేరు నుండి తిరుపతి అంటే చెర్లోపల్లె వరకు ప్రాజెక్టులోని మరో కీలకమైన భాగం. మొత్తం 38 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో పీలేరు నుండి భాకరాపేట వరకు కొంత భాగం, అలాగే తిరుపతి సమీపంలోని చెర్లోపల్లె నుండి కొంత భాగం పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 357 కోట్ల వ్యయంతో 18 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది. అయితే ఈ ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన అడ్డంకి ఇంకా తొలగిపోలేదు. భాకరాపేట ఘాట్ రోడ్ నుండి కనుమ మీదుగా చెర్లోపల్లె వరకు ఉన్న సుమారు 20 కిలోమీటర్ల రహదారి నిర్మాణం అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో నిలిచిపోయింది. ఈ ప్రాంతం శేషాచలం అడవులు పరిధిలోకి వస్తుంది. ఇది పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ అరుదైన వృక్ష జంతుజాలం ఉండడంతో రహదారి నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందనే ఆందోళనలున్నాయి. అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యం. కాబట్టి అధికారులు అటవీశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పర్యావరణానికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. ఈ అనుమతులు కూడా త్వరలోనే లభించి మిగిలిన 20 కిలోమీటర్ల నిర్మాణం కూడా పూర్తయితే మదనపల్లె నుండి నేరుగా తిరుపతి వరకు ప్రయాణం అవాంతరాలు లేకుండా సాగిపోతుంది. ఈ జాతీయ రహదారి కేవలం విశాలంగా ఉండడమే కాదు, ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక ఆధునిక హంగులతో నిర్మించబడింది. మదనపల్లె, పీలేరు మధ్య గండిబోయిన పల్లె వద్ద ఫీజు వసూలు కోసం ఒక ఆధునిక టోల్ ప్లాజాను నిర్మించారు. రహదారికి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా కీలకమైన ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేశారు.
దీనివల్ల స్థానిక ట్రాఫిక్ హైవే ట్రాఫిక్తో కలవకుండా ప్రమాదాలను నివారించవచ్చు. గ్రామాలు, పట్టణాల వద్ద ప్రజలు, పశువులు రహదారిని దాటేందుకు వీలుగా అండర్పాసులను నిర్మించారు. అలాగే రైల్వే లైన్లు ఉన్నచోట ట్రాఫిక్ ఆగకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. క్రాస్ రోడ్ల వద్ద, ప్రమాదకరి మలుపుల వద్ద మరియు గ్రామాల సమీపంలో ప్రమాదాల నివారణకు ఎత్తైన విద్యుత్ స్తంభాలు, లైట్లను ఏర్పాటు చేశారు. ఇవి రాత్రిపూట ప్రయాణాన్ని సురక్షితం చేస్తాయి. అధునాతన నిఘా వ్యవస్థ ఈ హైవే భద్రత విషయంలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున హై రెజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలన్నీ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించబడి ఉంటాయి. దీని ద్వారా 24/7 రహదారిపై నిఘా ఉంచడం సాధ్యమవుతుంది. ట్రాఫిక్ రద్దీని గమనించడం, అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించడం, ప్రమాదాలు జరిగిన వెంటనే సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు మరియు అంబులెన్సులకు చేరవేయడం వంటివి ఈ కమాండ్ సెంటర్ ద్వారా సులభంగా చేయవచ్చు. ఇది కేవలం ప్రమాదాలను తగ్గించడమే కాకుండా రహదారిపై నేరాలను అరికట్టడానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. ఈ రహదారి నిర్మాణం కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, రాయలసీమ ప్రాంతంపై విస్తృతమైన సానుకూల ప్రభావాన్ని చూపనుంది. మదనపల్లె మరియు పరిసర ప్రాంతాలు టమోటో సాగుకు ప్రసిద్ధి. ఈ కొత్త రహదారి వల్ల రైతులు తమ పంటను వేగంగా, తక్కువ రవాణా ఖర్చుతో తిరుపతి, చెన్నై, బెంగళూరు వంటి పెద్ద మార్కెట్లకు తరలించవచ్చు. ఇది వారికి మంచి గిట్టుబాటు ధరను అందించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే రహదారి వెంబడి కొత్త వ్యాపారాలు, హోటళ్లు, పరిశ్రమలు వెలిసే అవకాశముంది. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తిరుమల యాత్రకు వచ్చే భక్తులతో పాటు హార్సిలీ హిల్స్, తలకోన వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారికి కూడా ఈ మార్గం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సులభమైన రవాణా సౌకర్యం వల్ల ఈ ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. మెరుగైన విద్యా, వైద్య సేవలు కోరుకునేవారు సులభంగా తిరుపతి వంటి నగరాలకు చేరుకోవడానికి ఈ రహదారి దోహదపడుతుంది. జిల్లాల మధ్య సంబంధాలు మెరుగుపడి ఈ ప్రాంతం ఏకీకృత అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. మొత్తంమీద మదనపల్లె తిరుపతి జాతీయ రహదారి 71 రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చబోయే ఒక గొప్ప ప్రాజెక్ట్. ఇది కేవలం ఇటుక, సిమెంటు, తారుతో నిర్మించిన కట్టడం కాదు. ఇది లక్షలాది భక్తుల విశ్వాసానికి, రైతుల ఆశలకి మరియు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకి ప్రతిరూపం. అటవీ అనుమతులు వంటి మిగిలిన అడ్డంకులను అధిగమించి ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాయలసీమ నుండి తిరుమల యాత్ర ఒక మధురానుభూతిగా మారడమే కాకుండా ఈ ప్రాంతం ప్రగతిపథంలో పరుగులు పెట్టడం ఖాయం. ఈ సువిశాల మార్గం ఉజ్వల భవిష్యత్తుకు దారితీస్తుందని ఆశిద్దాం.